మందావశో బానదేలో మందావశో నాకు మందావశో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడు సమ్ కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో చూశారు కదా. సో ఈ వీడియోని అయితే ఫుల్ సాంతటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళైతే ఒకసారి అయితే వీడియోని అయితే ఫుల్ సాంతటి వినండి. సో వీడియో నచ్చితే వీడియోకి అయితే కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని అయితే మనం కొత్త వాళ్ళు అయితే ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగానైతే మీకైతే వస్తుంది. కాబట్టి మీరైతే కొంచెం అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీ నుంచి అయితే చాలా సపోర్ట్ అయితే కావాలి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఎడిట్ చేస్తూ ఉంటాను. సో ఇక ముందు ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. బీట్ మార్క్ అదేవిధంగా సేక్ ప్రీసెట్ లింక్స్ అవి అయితే చేసి అక్కడ నుంచి డిస్క్రిప్షన్ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో మీకైతే ఎలర్ట్ మోషన్ న్యూ మోడ్ యాప్కి కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఎలర్ట్ మోషన్ మోడ్ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాగో నేనైతే చెప్తాను. స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. కింద ప్లస్ సింబల్ రాసుకుని మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే ఏదైతే ఒక ఫోటో ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఈ ఫోటో ఏదైతే ఉంటుందో దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. సో ఇక్కడైతే యారో పక్కన ప్లస్ సింబల్ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడైతే డూప్లికేట్ లేయర్ అని ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ మన ఈ ఫోటోని అయితే కొంచెం అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఇంత అయితే జూమ్ అవుట్ అయితే చేసుకుని ఇలాగైతే పెట్టేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ రాసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో, సో వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. సో మెయిన్గా అయితే మీకైతే మీ ఫోటోస్ అయితే ఏదైతే 9:16 అయితే క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీకైతే ఎఫర్ట్స్ అయితే సరిగ్గా అయితే ఇక్కడైతే ఫిల్అప్ అవుతాయి. సో ఇక్కడైతే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. దీన్ని కూడా ఒక ఫోటో కొంచెం అయితే జూమ్ అవుట్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ ఫోటో సో ఇంతైతే జూమ్ అవుట్ అయితే చేసుకుంటున్నాను నేను. సో ఇలాగైతే ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఇంకో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా డూప్లికేట్ లేయర్ చేసుకొని పైన ఉన్న ఫోటోని కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఇంత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీడియాలో వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా డూప్లికేట్ లేయర్ అయితే చేసుకోండి. దీన్ని పైన ఉన్న ఫోటోని కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో ఇలాగే మీరైతే ఇక్కడ వరకు అయితే మీరైతే 6.25 దగ్గర వరకు అయితే ఇక్కడ నుంచి మీరైతే సింగిల్ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో ఈ విధంగా సింగిల్ ఫోటో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో ఇలా సింగిల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అంటే 6.25 మిలియన్ ఇక్కడ నుంచి అయితే మనమైతే సింగిల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ విధంగా అయితే లాస్ట్ వరకు అయితే సింగిల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఈ విధంగా అయితే మీరైతే ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెడ్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, ఎఫర్ట్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. డబల్ ఫోటోస్ అయితే ఇలాగైతే నేనైతే యాడ్ చేశాను. సో మీరు కూడా అలాగే యాడ్ చేశారు కదా. సో ఇక్కడైతే ఇలా ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు అయితే చెప్తాను. స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ దగ్గర పైన ఫోటో మీద క్లిక్ చేసుకోండి. దీన్ని అయితే ఎఫెక్ట్ కాపీ చేసుకోకండి. తర్వాత ఫోటో మీద క్లిక్ చేసుకోండి. యారో పక్కన ప్లస్ సింబల్ వేసుకోండి. డూప్లికేట్ లేయర్ చేసుకున్నాం కదా, దాని కింద చూడండి ఇక్కడ కాపీ లేయర్ అయితే ఏదైతే ఉంటుందో ఫోర్త్ ఆప్షన్లో కాపీ లేయర్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్లో ఉన్న ఫస్ట్ ఫోటో ఏదైతే ఉందో పైన ఉన్న ఫోటో, దాన్ని ఫోటో మీద క్లిక్ చేసుకుని మళ్ళీ సేమ్ అదేవిధంగా యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకుని ఇక్కడైతే కింద పేస్ట్ స్టైల్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ కార్నర్కి యారో మార్క్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత పేడ్ చేసుకోండి సింపుల్గా. ఈ విధంగా అయితే వస్తుంది కదా. మీరైతే తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఒక సెట్ అయితే వదిలిపెట్టేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ థర్డ్ ఫోటో, ఫస్ట్ సెకండ్ థర్డ్ కదా, ఈ థర్డ్ ఫోటో పైన ఉన్న ఫోటోకే సేమ్ అదేవిధంగా యారో పక్కన ప్లస్ సింబల్ అయితే ఆపుకొని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో అయితే వదిలిపెట్టి నెక్స్ట్ పైన ఉన్న ఫోటోకి అయితే సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి పేస్ట్ స్టైల్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఒక ఫోటో అయితే గ్యాప్ చేసి నెక్స్ట్ పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఏం చేస్తుంటారు, కింద ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని కాపీ లేయర్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ బీట్ పైన అయితే ఏదైతే ఉంటుందో సో మీదైతే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే చూడండి, ఫోటోస్ దగ్గరకు వచ్చేసి ఈ ఫోటో ఏదైతే ఉంటుందో సో దాని మీద కింద ఉన్న ఫోటోని అయితే క్లిక్ చేసుకుని యారో పక్కన సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మన కలర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకోండి. తర్వాత పేడ్ చేసుకోండి సింపుల్గా. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో అయిన తర్వాత కింద ఉన్న ఫోటోకి మీకైతే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే చెప్తున్నాను. సో సేమ్ అదేవిధంగా ఫాలో అవ్వండి. సో యారో పక్కన ప్లస్ సింబల్ రాసుకుని పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి.
నెక్స్ట్ ఈ విధంగా నెక్స్ట్ ఈ ఫోటో కూడా పేస్ట్ స్టైల్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి పేస్ట్ స్టైల్. సో నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సీక్రెట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడైతే సెకండ్ సెట్ దగ్గర అయితే వచ్చేయండి. సో సేమ్ అదేవిధంగా ఇంతకుముందు ఎలాగ అయితే మీకు అయితే ఎక్కడైతే కాపీ చేసుకున్నారో కాపీ లేయర్ చేసుకుని తర్వాత బ్యాక్ వచ్చి మీరైతే బీట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో సింపుల్గా ఇప్పుడు ఎలా యాడ్ చేసుకుని ఇంతకుముందు సో సేమ్ అదేవిధంగా పేస్ట్ స్టైల్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సో ఈ విధంగా సో ఇంతకుముందు అయితే ఎలా యాడ్ చేశానో సో మీరైతే సింపుల్గా అలాగే యాడ్ చేసుకోండి. ఇక్కడ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అయితే వీడియో అనేది ఎలా ఎడిట్ చేయాలో అర్థమవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ సీక్రెట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ కూడా కింద ఫోటో మీద క్లిక్ చేసుకుని సేమ్ అదేవిధంగా కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ బీట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చి మళ్ళీ సేమ్ అదేవిధంగా కింద ఉన్న ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఆరో పక్కన ప్లస్ మీద చేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకోండి. ఇక్కడైతే కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ పేస్ట్ స్టైల్, నెక్స్ట్ పేస్ట్ స్టైల్, నెక్స్ట్ ఇక్కడ కూడా పేస్ట్ స్టైల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చి మళ్ళీ సీక్రెట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు వచ్చి ఈ థర్డ్ ఎఫెక్ట్ని అయితే సేమ్ ఈ థర్డ్ ఎఫెక్ట్ని కూడా సేమ్ అదే విధంగా కాపీ లేయర్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ బీట్ మోడ్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. సీక్రెట్ కాదు, బీట్ మోడ్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం లాంగ్ అయితే ఏదైతే ఫోటో అయితే ఉంటుందో సో ఇక్కడ చూడండి 6.25 మినిట్స్ దగ్గర. సో ఈ ఫోటోకి అయితే మీరు అయితే సేమ్ అదేవిధంగా యారో పక్కన ప్లస్ మీద వేసుకొని పేస్ట్ స్టైల్ చేసుకోండి, కలర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకొని ఈ విధంగా. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సీక్రెట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే సింపుల్గా జస్ట్ ఇప్పుడైతే ఈ చిన్న కొంచెం లెంత్ తక్కువ ఉంటుంది చూడండి ఈ ఫోటో లాస్ట్ ఫస్ట్ ఈ ఎఫెక్ట్. సో ఇది వచ్చి డైరెక్ట్ నార్మల్గా ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకొని ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చి బ్లీట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ముందుకు అయితే వచ్చేయండి. ఎక్కడంటే 8.8 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడైతే ఈ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి తర్వాత ఇంకో ఫోటోకి 3 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ సీక్రెట్ పాయింట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో లాస్ట్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి మళ్ళీ. సో లాస్ట్ ఎఫెక్ట్ని కాపీ చేసుకుని తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ బీట్ మోడ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత సో ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడ అంటే ఇక్కడ 9.19 మిల్లీ సెకండ్ దగ్గర అయితే ఇక్కడ నుంచి అయితే మనకి సేమ్ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వరకు సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి అన్ని ఫొటోస్కి లాస్ట్ ఎఫెక్ట్. ఇలాగే మీరైతే ఎండ్ వరకు అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఈ ఫోటోకి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడు వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ దానికోసం పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్ళైతే మీకు నచ్చిన పెట్టేసుకోండి. ఇక్కడ కింద క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుని వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటూ, సో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు అయితే ఉంటాను. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.